హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే క్లాస్లో మనము ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి రైటింగ్ డిస్కోర్సెస్లో డైరీ రైటింగ్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో ఈ రైటింగ్ డిస్కోర్సెస్కి సంబంధించి మనం లెటర్ రైటింగ్ని కంప్లీట్ చేసాము. చాలా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా బిట్స్ ఇస్తారో చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఇంకా చూడని వాళ్ళు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనము డైరీ రైటింగ్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో డైరీ రైటింగ్, it is a personal informal practice where individuals record their thoughts, emotions, experiences and observations, typically in the first person, to reflect on their lives. ఓకేనా? సో ఇది డైరీ రైటింగ్ అంటే ఏంటి అసలు? జనరల్గా ఇది ఇక్కడ రాసింది కాకుండా మనం మాట్లాడుకుంటే డైరీ రైటింగ్ అంటే ఏంటి అసలు? డైరీ స్పెల్లింగ్ చూడండి ఒకసారి. చాలామందికి ఇంకా డైరీ అనే స్పెల్లింగ్ తెలియదు అనమాట. డైరీ అంటే మామూలుగా పాల డైరీ అంటే DAIRY డైరీ, అది కరెక్ట్. ఈ డైరీ అంటే మనం రాసుకునే డైరీ అంటే DIARY. సో ఇదన్నమాట డైరీ స్పెల్లింగ్. సో డైరీలు ఎవరు రాస్తారు? ఎందుకు రాస్తాం అసలు డైరీ అంటే? మనము ఆ రోజు ఎలా గడిచింది, సో ఒక ట్రిప్కి వెళ్ళాము, సో ఆ ట్రిప్ ఎలా గడిచింది, సో డైలీ మనం ఏం చేసాము, అది ఎలా గడిచిపోయింది అని చెప్పడానికి ఇది మనంగా రాసుకునేది. అంటే డైరీ అనేది పర్సనల్గా రాసుకునేది అనమాట. ఇప్పుడు నేనున్నాను, నాకు డైరీ రైటింగ్ అలవాటు ఉంది అంటే నేను ఏం చేస్తాను అంటే, నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నేను ఏమేమి చేశాను అవన్నీ నాతో నేను మాట్లాడుకున్నట్లు అన్నీ నోట్ చేస్తాను అనమాట, అన్నీ ఆ డైరీలో. ఓకేనా? అది డైరీ రైటింగ్ అంటే. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ఇన్ఫార్మల్ ప్రాక్టీస్ where individuals record their thoughts, experiences, emotions and observations, typically in the first person, to reflect on their lives. ఓకేనా? అంటే మన థాట్స్ని, మన ఎమోషన్స్ని, ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని అండ్ మనం అబ్జర్వ్ చేసిన వాటిని టిపికల్గా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో, అంటే మనం మాట్లాడుకోవడానికి ఫార్మల్ లాంగ్వేజ్ అవసరం లేదు కదా. ఎస్, ఇన్ఫార్మల్గా అంటే మనతో మనం మాట్లాడుకునే విధంగా ఇన్ ద ఫస్ట్ పర్సన్ అంటే మనకు ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంది కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, మీ, మై అనే ప్రొనౌన్స్ వస్తాయి. సో ఏవి వాడాలి? ఫస్ట్ పర్సన్ వాడాలా, సెకండ్ పర్సన్ వాడాలా, థర్డ్ పర్సన్ వాడాలా? డైరీ రైటింగ్లో అంటే ఫస్ట్ పర్సనే వాడాలి. ఓకేనా? సో డైరీ రైటింగ్ అంటే పర్సనల్గా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో మనం రాసుకునే ఒక రికార్డ్ లాంటిది అనమాట. అందులో ఏముంటాయి అంటే మన థాట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అబ్జర్వేషన్స్ ఉంటాయి. అన్నీ కలిపి మనం ఆ రోజు ఏం చేసాము అనేది రాసేదే డైరీ రైటింగ్ అనమాట. ఓకేనా? సో కీ ఫీచర్స్ ఆఫ్ డైరీ రైటింగ్, అసలు డైరీ రైటింగ్ లో ఫీచర్స్ ఏంటి, అసలు ఏమేమి రాయాలి అంటే, ఫస్ట్ డేట్ అండ్ టైం, ఎంట్రీస్ విత్ ద డేట్ అండ్ ఆప్షనల్లీ ద టైం. అంటే డేట్తో స్టార్ట్ చేస్తాం ఆ రోజు డైరీని, అండ్ టైం వచ్చేసి ఆప్షనల్ అనమాట, రాయొచ్చు రాయకపోవచ్చు. ఓకేనా? డేట్ అండ్ టైం అనేవి డైరీ రైటింగ్కి ఫీచర్స్ అనమాట. ఓకేనా? సాల్యుటేషన్ అంటే ఆ డైరీని బిగిన్ చేసేటప్పుడు, అంటే రాసేటప్పుడు డియర్ డైరీ అని స్టార్ట్ చేసి రాయాలన్నమాట. సో అది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు మోడర్న్ డైరీస్లో అది ఆప్షనల్గా అయిపోయింది. అంటే రాస్తారు, లేదంటే డైరెక్ట్గా స్టార్ట్ చేసేసి ఈరోజు నేను ఇలా చేశాను, అలా చేశాను అనేసి అలా రాసుకుంటుంటారు అనమాట. మామూలుగా అయితే డియర్ డైరీ అనేది ఉండింది. ఓకేనా? సాల్యుటేషన్గా డియర్ డైరీ అని రాసి స్టార్ట్ చేయడం అనమాట. తర్వాత ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్, అంటే డైరీ ఎలా ఉండాలి, ఏ పర్సన్లో ఉండాలి అంటే, ఎవరు రాస్తున్నారు డైరీ, మనం రాసుకుంటున్నాం అంటే అక్కడ రాసేది మనతో మనం మాట్లాడుకోవడానికి, అంతేగాని ఒకరి డైరీని ఇంకొకరు చూడకూడదు, ఒకరి డైరీని ఇంకొకరు చదవకూడదు కదా. అసలు ఏం రాశారు అని దొంగతనంగా కూడా చూడకూడదు. అంటే ఎవరి డైరీ వాళ్ళకి పర్సనల్ అనమాట. సో ఇందులో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పర్సన్లో ఉంటుంది, ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఓకేనా? యూజెస్ ఐ, మై ఆర్ మీ టు కన్వే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? సో ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ నేను డైరీ రాస్తున్నాను. ఈరోజు ఏం జరిగింది అంటే, నేను క్లాస్లో ఒక సెమినార్ ఇచ్చాను, అంటే ఐ గేవ్ ఏ సెమినార్ విచ్ వాజ్ వెరీ గుడ్. సో అవర్ లెక్చరర్స్ అప్రిషియేటెడ్ మీ ఎ లాట్ అని చెప్పేసి ఆ రోజు జరిగిన విషయాల గురించి నాతో నేను మాట్లాడుకున్నట్టు నేను రాస్తాను అనమాట. సో అక్కడ పర్సన్ ఏముండాలి? ఐ, మై ఆర్ మీ అనమాట. ఓకేనా?
టెన్స్ ఏముండాలి అక్కడ అంటే పాస్ట్ టెన్స్ ఫర్ ఈవెంట్స్. అంటే ఈరోజు జరిగిపోయినవి కదా మనం రాసేది డైరీలో. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం జరిగాయో అవన్నీ రాస్తున్నాము అంటే పాస్ట్ టెన్స్ ఉండాలి. లేదు ప్రెజెంట్ టెన్స్ ఉండాలి ఫర్ కరెంట్ థాట్స్. సో ఇప్పుడు పాస్ట్‌గా అలా జరిగింది. ఈరోజు నాకు ఒక బ్యాడ్ సిట్యుయేషన్ ఎదురైంది. సో నేను ఇప్పటి నుంచి ఇలా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నాను, గట్టిగా ఉండాలనుకుంటున్నాను అని కరెంట్‌గా అంటే అప్పటికప్పుడు మనం ఒక థాట్‌ని రిఫ్లెక్ట్ అయ్యింది మన బ్రెయిన్‌లో. సో అది చెప్పుకుంటున్నాం డైరీలో అంటే అది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. నేను ఇప్పటి నుంచి ఇలా ఉండాలనుకుంటున్నాను. నేను ఈరోజు నుంచి ఇది చేస్తాను. ఇప్పటి నుంచే అది నేను అమల్లోకి పెడుతున్నాను అనేసి ఇలా ప్రెజెంట్ టెన్స్‌లో కూడా కరెంట్ థాట్స్‌ని చెప్పొచ్చు. ఆర్ ఫీలింగ్స్‌ని కూడా రాసుకోవచ్చు అనమాట. టెన్స్ మామూలుగా అయితే టెన్స్ ఏముంటుంది డైరీలో రాసేటప్పుడు అంటే పాస్ట్ టెన్స్. కంప్లీట్ అయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్. సో అలా కాకుండా కరెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ కరెంట్ థాట్స్ అనమాట. ఇప్పటికిప్పుడు మనం నా థాట్స్‌ని నేను చెప్పాలి అనుకుంటున్నప్పుడు, లేదంటే ఏమైనా మార్చుకుంటున్నాను, ఇది మార్చుకోవాలి, ప్రెజెంట్ నుంచి ఇది ఇలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో అది. తర్వాత టోన్ అంటే ఏ టోను ఇన్ఫార్మలా, ఫార్మలా అనేసి. ఓకేనా? ఇన్ఫార్మలే. ఆబ్వియస్లీ ఇన్ఫార్మల్. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడట్లేదు అక్కడ. మనకి మనం ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటామో అది ఇన్ఫార్మలే అవుతుంది కదా. ఇన్ఫార్మల్, ఎమోషనల్ అండ్ ఎక్స్ప్రెసివ్. అది డైరీలో ఇన్ఫార్మల్, ఎమోషనల్ అండ్ ఎక్స్ప్రెసివ్ రాస్తాం. తర్వాత కంటెంట్ అనమాట. కంటెంట్ ఏం రాస్తాము? క్యాప్చర్స్ డైలీ ఈవెంట్స్. డైలీ ఏం జరుగుతుందో అది రాస్తాం డైరీలో కదా. ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు ఇలా అప్రిషియేషన్ పొందాను, ఈరోజు ఇలా తిట్లు తిన్నాను, ఈరోజు ఇలా ఏడ్చాను, ఎమోషనల్ అయ్యాను, ఈరోజు మాట్లాడాను, ఇట్లా రియాక్ట్ అయ్యాను అనేసి. తర్వాత ఆ జరిగిన దాన్ని తర్వాత తద్వారా నా బ్రెయిన్‌లో ఏం నేర్చుకున్నాను అనేది కూడా రిఫ్లెక్షన్స్ అనమాట. అంటే థాట్స్. రిఫ్లెక్షన్స్ అంటే థాట్స్ అనమాట. ఓకేనా? సో అదనమాట. ఏం రాస్తాము అంటే అది. తర్వాత క్లోజింగ్ లైన్ అనమాట. అంటే ఆప్షనల్ ఇది కూడా. ఆఫెన్ ఏ హోప్‌ఫుల్ ఆర్ రిఫ్లెక్టివ్. సో దీని నుంచి ఈ రోజు నుంచి నేనేం నేర్చుకున్నానంటే, సో ఈరోజు జరిగిన దాని ద్వారా నేనేం తెలుసుకున్నానంటే అంటామా. సో అదంతా కూడా ఆప్షనల్ అనమాట. అంటే ఏంటి? రాయొచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి అలవాటు ఉంటుంది. సో ఇది జరిగింది ఈరోజు, దీని నుంచి నేనేం నేర్చుకున్నానంటే అని చెప్పేసి రాస్తారు. అదేమవుతుంది అంటే అది క్లోజింగ్ లైన్ అవుతుందన్నమాట. ఓకేనా? అది ఇప్పుడు ఆప్షనల్ అనమాట. అది రాయొచ్చు, రాయకపోవచ్చు. తర్వాత సిగ్నేచర్ అనేది కూడా ఆప్షనలే. ఎస్పెషల్లీ ఇన్ అకాడమిక్ కాంటెక్స్ట్. అంటే ఏంటి? సిగ్నేచర్ ఎప్పుడు రాస్తాము అంటే ఎస్పెషల్‌గా ఏదన్నా ఒక మంచి యాక్చువల్‌గా ప్రతిరోజు ప్రతిసారి రాయాలి. కానీ ఈ మధ్య అనేది సిగ్నేచర్ అనేది ఆప్షనల్ అయిపోయిందనమాట. అంటే చేయొచ్చు, సిగ్నేచర్ చేయకపోవచ్చు. ఎస్పెషల్లీ ఎక్కడ సిగ్నేచర్ పెడతాము అంటే అకాడమిక్ కాంటెక్స్ట్. అంటే ఏంటి? ప్రత్యేకంగా ఏదన్నా జరిగిన రోజు, ప్రత్యేకంగా ఏదన్నా రాసిన రోజు అలాగా సిగ్నేచర్‌ని ఆప్షనల్ అనమాట. ఓకేనా? సో ఇదనమాట. ఫీచర్స్ ఆఫ్ డైరీ ఏంటి? డేట్ అండ్ టైము, సాల్యుటేషన్, ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్‌లో ఉంటుంది డైరీ. టెన్స్ ఏది ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్ ఉండొచ్చు, ప్రెజెంట్ టెన్స్ ఉండొచ్చు అండ్ ఫ్యూచర్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఎందుకు అంటే రేపు నేను ఈ ప్లాన్ మీద ఉన్నాను, రేపు నేను ఇక్కడికెళ్తాను అని ఈరోజే మనం డైరీలో మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా? అది. తర్వాత టోన్ ఇన్ఫార్మల్ టోనే. కాంటెంట్ ఏముంటుంది? కాంటెంట్ అంటే చెప్పాను నేను. ఈరోజు జరిగిన ఈవెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, సో అవన్నీ. ఓకేనా? క్లోజింగ్ లైనే సిగ్నేచర్, ఇవే ఆప్షనల్ అనమాట. ఓకేనా? అంతా రాసిన తర్వాత ఒక ఆప్షనల్ లైన్ ఓకేనా? క్లోజింగ్ లైన్ అనేసి రాయడం అనమాట. సిగ్నేచర్ చేయడం అనమాట. ఇవి 2 కూడా ఆప్షనల్. రాయొచ్చు, రాయకపోవచ్చు. ఓకేనా? ఇది. సో ఇక్కడ ఒకసారి చూద్దాము డైరీ రైటింగ్ ఏమి ఇచ్చారో. ఏ డైరీ ఈజ్ ఏ పర్సనల్ రికార్డ్ ఆర్ డాక్యుమెంట్ ఆఫ్ ఏ పర్సన్స్ డైలీ మెమొరీస్ ఆఫ్ జాయ్స్, సారోస్, వండర్స్, అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్, మీటింగ్ న్యూ పీపుల్ ఎక్సెట్రా. ఇట్ కీప్స్ వన్స్ పాస్ట్ అలైవ్. అంటే పాస్ట్ని కూడా అలైవ్ అంటే జరిగిపోయిన గతానికి కూడా జీవం ఉండేలాగా చేసేది ఏంటి అంటే డైరీ అనమాట. ఓకేనా? ఇంత మంచిగా ఉంది కదా ఈ వర్డ్ అసలు, ఈ సెంటెన్స్ అసలు. ఇట్ కీప్స్ వన్స్ పాస్ట్ అలైవ్ అంటే ఒకరి గతంని ఇంకా జీవంగా ఉంచుతుంది అనమాట. ఓకేనా? సో డైరీ అనేది పర్సనల్ రికార్డ్ అనమాట. పర్సనల్ డైలీ మెమోరీస్, జాయ్స్, సారోస్, థ్రిల్స్, వండర్స్, అచీవ్మెంట్స్ ఏది ఉన్నా సరే దాంట్లో రాస్తారనమాట. ఓకేనా? అది ఇట్స్ రిటర్న్ బై వన్ సెల్ఫ్ అండ్ ఫర్ వన్ సెల్ఫ్. అది ఒకరి చేత రాయబడుతుంది అండ్ ఒకరి కోసం రాయబడుతుంది. అంటే వాళ్ళ కోసం వాళ్ళే. ఓకేనా? నేనే రాస్తాను, నా కోసమే రాసుకుంటాను డైరీ, ఇంకెవరి కోసం అసలు డైరీ అనేది ఎవరు చూడకూడదు కదా. ఎస్, ఇట్స్ రిటర్న్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే అండ్ వీ నీడ్ ఎ న్యూ డైరీ ఎవ్రీ ఇయర్. ఇట్స్ ఎ రెగ్యులర్ యాక్టివిటీ. ఇట్స్ అన్ ఒఫెన్స్ టు రీడ్ అదర్స్ డైరీ.
ఇట్స్ ప్రైవేట్ అండ్ పర్సనల్. సో ఖచ్చితంగా ఒక ఎండ్ ఆఫ్ ద డే డైరీ రాసే అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే రోజులో ఖచ్చితంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసామో ఆ రోజు నైట్ రాస్తామన్నమాట. ఆ రోజు పడుకునే ముందు రాసేది డైరీ. అండ్ వీ నీడ్ ఎ న్యూ డైరీ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ ఒక న్యూ డైరీ కావాల్సిందే. ఎందుకంటే ఈ 2025లో నేను డైరీ రాయడం స్టార్ట్ చేశాను. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాస్తాను. తర్వాత రాయాలంటే నాకు మళ్ళీ ఇంకో డైరీ అవసరం కదా. సో అలా ప్రతి ఇయర్కి ఒక న్యూ డైరీ కావాల్సిందే. ఇట్స్ రెగ్యులర్ యాక్టివిటీ. ఒకసారి హ్యాబిచుయేట్ చేసుకున్న తర్వాత అది రెగ్యులర్ యాక్టివిటీ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇట్స్ అన్ అఫెన్స్. అంటే ఖచ్చితంగా చదవకూడదు. టు రీడ్ అదర్స్ డైరీ అస్సలు చదవకూడదు. ఇట్స్ ప్రైవేట్ అండ్ పర్సనల్. ఎవరి డైరీ వాళ్ళకు ప్రైవేట్ అండ్ పర్సనల్ కూడా. ఓకేనా. సో డైరీ ఎంట్రీ ఈజ్ మేడ్ ఇన్ ఫస్ట్ పర్సన్ నరేటివ్ అండ్ ఇట్స్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. సో ఫస్ట్ పర్సన్లో ఉంటుంది అండ్ ఎవరికి వాళ్ళకి అది సహజంగా వాళ్ళకి సబ్జెక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఎగ్జైట్మెంట్స్, థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో ఎవరు రాస్తున్నారో వాళ్ళ ఎమోషన్స్తో నిండిపోయి ఎగ్జైట్మెంట్స్తో నిండిపోయి ఉంటుందన్నమాట ఈ డైరీ. ఈ డైరీ రిఫ్లెక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద రైటర్. రైటర్ ఎలా రాస్తున్నారు, ఇప్పుడు నేనున్నాను, నా మూడ్ని తెలియజేస్తుంది అనమాట నా డైరీ. ఓకేనా. అంటే ఒక మ్యాటర్ చదివేటప్పుడు నేను ఆ ఏ మూడ్లో రాశాను, ఎంత హ్యాపీగా రాశానా, సాడ్గా రాశానా అనేది నా మూడ్ని తెలియజేస్తుంది అనమాట అది. ఓకేనా. ఏ డైరీ బిగిన్స్ విత్ డేట్ అండ్ ఎండ్స్ విత్ ద సిగ్నేచర్. చెప్పాను కదా, డేట్ కంపల్సరీగా అండ్ సిగ్నేచర్ ఇప్పుడు ఆప్షనల్ అయిపోయింది. ఓకేనా. ఇట్స్ అన్ ఆనెస్ట్ అండ్ క్యాండిడ్ రికార్డ్ యాజ్ నో బడీ రీడ్స్ ఇట్ అండ్ వన్ షుడ్ బీ ట్రూ టు వన్ సెల్ఫ్. ఓకేనా. ఎవరు చదవరు కదా అని మనకి ఇష్టం వచ్చినట్లు మనం రాయకూడదు డైరీలో. అసలు రాసామంటే డైరీకి అర్థమే ఉండదు కదా. డైరీ రైటింగ్ అంటేనే మనకు జరిగింది జరిగినట్లుగా మనం ఏం ఎమోషన్ క్యారీ చేసామో అదే రాయాలి కదా. అది డైరీ అంటే. ఓకేనా. అది ఇంకొకరు చూడర్లే అనేసి మనము అలా ఎలా పడితే అలా రాసుకోకూడదు అనమాట. ఓకేనా. ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండాలి. తర్వాత నో ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్. ఫార్మల్ లాంగ్వేజ్ అసలు అవసరమే లేదు ఇక్కడ. మనం ఎట్లా మాట్లాడతామో అలానే ఉండాలన్నమాట. ఓకేనా. ద రైటర్ కెన్ యూజ్ హిజ్ ఓన్ వర్డ్స్, షార్ట్ టర్మ్స్ ఆర్ కోడ్ లాంగ్వేజ్ ఆల్సో. మనది మనమే చదువుకుంటున్నాము, సో మన కోడ్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు, షార్ట్ లాగా రాసుకోవచ్చు, మన ఓన్ వర్డ్స్ మనకి ఏది ఎలా కంఫర్టబుల్ అయితే అలా రాసుకోవచ్చు కదా ఫార్మల్గా. ఎస్. టిప్స్ ఫర్ డైరీ రైటింగ్. టిప్స్ అంటే ఏం చేయాలి డైరీ రైటింగ్ అంటే మనము టీచర్ అయిన తర్వాత ఒక స్టూడెంట్కి నేర్పిస్తాం కదా డైరీ ఎలా రాయాలి అనేది. సో అదనమాట. డేట్ ద ఎంట్రీ యాజ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా. ఎంట్రీ ఖచ్చితంగా రాయాలి. అంటే ఏంటి, డియర్ డైరీ. ఓకేనా. ఎందుకంటే అది లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ వరకు ఉంటుంది. అంటే మనం ఎన్ని రోజులు ఉంటామో అది మనకంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా. మనం ఉన్నా లేకపోయినా మన డైరీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎస్. పిక్ ఏ టాపిక్. ఆ రోజులో ఏమైనా అనుభవాలు ఎదురైతే ఆ టాపిక్ని హెడ్డింగ్ లాగా పెట్టి రాయడం కూడా నేర్పించాలన్నమాట. ఓకేనా. రైట్ న్యాచురల్లీ. మనం రాసేది మన కోసమే కాబట్టి సహజంగా నిజాయితీగా ఉండేలాగా రాయాలన్నమాట. బీ ట్రూత్ఫుల్ ఆర్ హానెస్ట్. డైరీలో అబద్ధాలు రాయకూడదు. అలా చేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు ఖచ్చితంగా కదా. ఎస్. బీ ఫ్రెండ్లీ అండ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. సో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం అంటే మనతో మనము అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్లు రాయాలన్నమాట. భాష నీతో నువ్వు మాట్లాడుకుంటున్నట్లు ఉండాలి. ఓకేనా. అలవాటుగా రాయాలి. సో భాష అనేది అలా ఉండాలన్నమాట, ఫ్రెండ్లీగా. రీడ్ యువర్ ఎంట్రీ. అంటే రాయడం అయిన తర్వాత మొత్తం రాసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనము చదువుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకేమైనా మర్చి ఉంటే రాయాలి. అలాగే రిఫ్లెక్ట్ చేసుకోవాలంటే, రిఫ్లెక్ట్ అంటే ఏంటి, థాట్స్ అనమాట. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి ఏమైనా మర్చిపోయినామా అని. ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తే మీ డైరీని ఒకసారి తిరిగేయండి. ఓకేనా. లోన్లీగా ఎప్పుడైనా మనం అనిపిస్తే మనకి ఎప్పుడు బోర్ కొట్టదు కదా. ఎస్. మళ్ళీ ఒకసారి మనం ఏం చేసాము, ఆ రోజు ఏం జరిగింది అనేది మళ్ళీ మనం తిరిగి చదువుతున్నప్పుడు మనకేమవుతుందంటే మళ్ళీ ఆ సంఘటనలోకి మళ్ళీ మనం వెళ్ళినట్లు, ఆ ఆనందాన్ని మళ్ళీ పొందినట్లు, ఆ రోజు నిజంగా అంటే ఆనందం పొందితే మళ్ళీ ఆ ఆనందాన్ని చదువుతున్నప్పుడు మళ్ళీ పొందినట్లు. సో డైరీ ఇన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. డైరీ రైటింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. చాలామందికి ఉండదు ఈ అలవాటు, కానీ రాసే వాళ్ళకి అర్థమవుతుంది డైరీ రైటింగ్ అంటే. ఆ డైరీ అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి. అసలు ఆ డైరీ రాసుకోవడం అనేది వాళ్ళకు ఎంత అలవాటు అయిపోతుందంటే సేమ్ ఇంకా ఆ డైరీని ఒక మనిషిలాగా చూసుకుంటారనమాట వాళ్ళు. సో అదనమాట డైరీ రైటింగ్. సో ఇదనమాట. సో ప్రీవియస్ క్లాస్లో లెటర్ రైటింగ్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మీరు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి లెటర్ రైటింగ్ని చూడండి. ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ 3rd to 5th వరకు టెక్స్చువల్ గ్రామర్ ఉంది అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే
టాపిక్ వైజ్‌గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 వీడియోస్ చేయడం జరిగింది. చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంది. ఖచ్చితంగా మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకెళ్ళేసి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా అందరూ చూడండి. ఓకేనా? సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. యూజ్‌ఫుల్ కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.